ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అభిషేక స్వరం అనే ఈ మా కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, మీరు పంపిస్తున్న SMS-లు బట్టి నేను దేవుని సన్నిధిలో ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నిశ్చయంగా మీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రియులారా, దేవుడు చేసిన మేలులు మర్చిపోవద్దు. వాటిని తప్పక మాకు తెలియపరచండి. మీరు మాకు తెలియపరిచేంత వరకు వాటి కొరకు మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం. అవును ప్రియులారా, దేవుని కార్యాలు చూడాలనేదే మాలో ఉన్న ఒక గొప్ప ఆశ. అవును, మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. మన సమస్యలు, మన భారాలు దేవుని పాదాల దగ్గర పెట్టి గోజాడుతూ ప్రార్థన చేసినప్పుడు, విసుకక దేవుని పాదాలు పట్టుకొని న్యాయము తీర్చమని మొర్రపెట్టినప్పుడు ఆయన న్యాయము తీర్చే దేవుడై ఉన్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో యేసయ్య చెప్పిన మాట ఏంది అంటే, ఆయన ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గురించి మొర్రపెట్టుచుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా, త్వరగా న్యాయము తీర్చును అని దేవుని యొక్క చక్కని వాగ్దానం ఉంది. ప్రియులారా, మీ జీవితంలో ప్రతి సమస్య, ప్రతి వేదన తప్పక మాకు తెలియపరచండి. దేవుని కార్యం చూసేంత వరకు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి. గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు అయి ఉన్నాడు. ప్రియులారా, మీరందరూ కూడా మమ్మల్ని ప్రార్థన చేయమని మీరు మాకు తెలియపరచడం మాత్రమే కాకుండా మీరు కూడా ప్రార్థన చేయటానికి ప్రారంభించండి. దేవునికి మీకు అటువంటి దగ్గర సంబంధాన్ని కలిగి జీవించండి. ప్రియులారా, యేసయ్య మనతో చెప్పిన మాట ఏంటంటే, అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పాడు. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పాడు. ఆ తర్వాత క్రింద యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, మీలో ఇహలోకపు తండ్రి తన బిడ్డ అడిగినవన్నీ ఇస్తాడు కదా. గుడ్డును అడిగితే తేలునివ్వడుగా, చేపను అడిగితే పామునివ్వడుగా, రొట్టెని అడిగితే రాయినివ్వడుగా. మీరే మీ పిల్లలు రొట్టెని అడిగితే రొట్టెనిస్తారు, గుడ్డును అడిగితే గుడ్డునిస్తారు. మీరే మీ పిల్లకి అడిగినవన్నీ ఇస్తంటే మీరు ఇహలోకమందున్న తండ్రులు. మీ పరలోకపు తండ్రి మరి శ్రేష్టమైనవి ఆయన బిడ్డలకి ఇస్తాడు కదా అని యేసయ్య చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో యేసయ్య చెప్పిన ఒక మాట ఏంటంటే, నా నామమున మీరు నన్నేమి అడిగినాను నేను తప్పక చేస్తానని యేసయ్య వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రియులారా, మనం దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఈ దినాల్లో దేవుని బిడ్డలు ఎలాగూ మారిపోయారు అంటే, ప్రార్థన తక్కువ చేస్తున్నారు, దేవుని నుంచి కార్యాలు మాత్రం ఎక్కువగా ఆశిస్తున్నారు. ప్రియులారా, ఇది జరగదండి. నువ్వు ఎక్కువ కార్యాలను చూడాలని కోరుకుంటే ఎక్కువగా ప్రార్థన చేయి. తక్కువ ప్రార్థన చేసి ఎక్కువ కార్యాలు చూడాలంటే అది జరగదు. దేవుడు కోరిన పరిశుద్ధ జీవితం మనం ఎప్పుడైతే జీవించడం ప్రారంభిస్తామో వెంటనే దేవుడు చేసే కార్యాలు కూడా మనం చూడగలుగుతాం. ప్రియులారా, మా సంఘంలో మేము ఎన్నో అద్భుత కార్యాలు ఇలాంటివి చూడగలుగుతున్నాం. కారణం ఏంటంటే ప్రియులారా, యేసయ్య యొద్దకు వెళ్ళిన ప్రతి వ్యక్తి జీవితంలో యేసయ్య అలాంటి కార్యాలు జరిగించే దేవుడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని ఒక చక్కని వాగ్దానం బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాబట్టి మనం దేవుని యొద్దకు వెళ్ళాలి, మనం ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ప్రియులారా, మనందరి మీద గొప్ప బాధ్యత ఉందండి. అదేంటంటే మన కోసం మాత్రం మనం ప్రార్థన చేయటం కాదు, మన కుటుంబం అంతటి కోసం ప్రార్థన చేయాలి. ఈ రోజున నేను దానికి సంబంధించిన దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోబోతున్నాను. నిర్గమకాండం 2వ అధ్యాయం 2వ వచనం నుండి మనం చూస్తే, ఒక కుటుంబం మీదకి వచ్చిన శ్రమ, ఆ శ్రమలో ఆ కుటుంబం దేవుని పాదాలు పట్టుకొని విశ్వాసముతో ఎలాగో ఆ శ్రమను అధిగమించగలిగారో మనం ఈ వాక్యంలో మనం చదవగలుగుతాం. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. ప్రియులారా, ఇక్కడ ఒక తల్లి తన బిడ్డను కని ఆ బిడ్డని నాకు కుమారుడు పుట్టాడు అని చెప్పుకోలేని పరిస్థితి అన్నమాట. ఎందుకు అంటే ఆ బిడ్డని మగబిడ్డ అని తెలిస్తే చంపేస్తారు. ఆ ఐగుప్తు దేశపు రాజు ఫరో భయంకరమైన శాసనం చేశాడు. ఇశ్రాయేల్ ప్రజలకు వ్యతిరేకంగా ఒక మరణ శాసనాన్ని చేశాడు. అదేంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు బాగా వర్ధిల్లుతున్నారు, వీళ్ళని ఎలాగైనా మనం అణచాలి, వీళ్ళందరూ బహు బలవంతులుగా మారిపోతున్నారు, వీళ్ళ పురుషులందరూ బలవంతులు అయితే అసలు ఇక వాళ్ళు మనల్ని జయించేస్తారేమో, మనకంటే ఎక్కువైపోతారేమో, వీళ్ళని ఎలా అణచాలి అని ఆలోచించి చరిత్రలో ఎవరు చేయని శాసనం ప్రియులారా అది ఎలాంటి శాసనం అంటే, పుట్టిన ప్రతి మగపిల్లల్ని వధించమని శాసనం చేశాడు. బైబిల్లో చిన్న పిల్లల వధ ఇద్దరు చేశారండి.
ఒకటి ఫరో చేశాడు, రెండవది హేరోదు రాజు చేశాడు యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు. ఇంత కఠినమైన నిర్ణయం ఇక భూమి మీద ఏ రాజు చేయలేదండి ప్రియులారా. ఈ ఇద్దరు రాజుల ముగింపు కూడా అంత దారుణంగానే ఉంది ప్రియులారా. అవును ప్రియులారా, దేవుడు తన బిడ్డల పక్షాన్ని ఎప్పుడు నిలబడతాడు. ఈ తల్లి తన బిడ్డను కన్నది, కానీ ఆ బిడ్డను బహిరంగంగా అందరికీ చూపించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ తల్లి నలిగిపోతా ఉంది. ఏం చేయాలి? ఆ బిడ్డను దాచిపెట్టడం ప్రారంభించింది. 3 నెలలు ఆ బిడ్డను అలాగూ దాచిపెట్టిందంట. ప్రియులారా, ఈ బిడ్డ ఏడుపు వినబడితే సైనికులు వచ్చేస్తారు, ఏడి మగ బిడ్డ అంటారు. ఆ బిడ్డను పట్టుకుని నైల్ నదిలో పారేస్తారు, చంపేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ తల్లి విశ్వాసముతో దేవుని పాదాలు పట్టుకుంది. ప్రభువా, మా కుటుంబం మీద ఒక భయంకరమైన సమస్య వచ్చిందయ్యా, నా బిడ్డని నువ్వే కాపాడాలి ప్రభువా అని ఈ తల్లి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయటం ప్రారంభించింది. 3 నెలల పాటు తన విశ్వాసముతో ప్రార్థనతో ఆ బిడ్డను దాచిపెట్టుకోగలిగింది. ఆ తర్వాత ఆమెకు భయం వచ్చేసి ఇక నేను దాచిపెట్టలేను అనుకొని ఈ బిడ్డని నేను ఏం చేయాలి అని ఆలోచించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. దేవుడు ఒక మంచి ఆలోచన ఆ తల్లికి ఇచ్చాడు. అదేంటి అంటే, ఒక జమ్ము పెట్టె తీసుకో, దానికి జిగటమన్ను పోయి అలాగే కీళ్లు పోయి నీళ్లు ఆ జమ్ము పెట్టెలో ప్రవేశించకుండా ఆ తర్వాత ఆ పెట్టెలో ఈ బాబును పెట్టి ఆ నైలు నదిలో వదిలేయి అని దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. ప్రియులారా, ఈ తల్లి అక్షరాల దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి సరిగ్గా అలాగే చేసింది. అయితే దేవుని హస్తానికి తన బిడ్డను అప్పగించింది, ప్రార్థన చేసింది అంతే. అవును ప్రియులారా, తల్లులారా, ఈ కార్యక్రమం చూస్తున్నా మీకందరికీ నేను ఒక మనవి చేస్తున్నాను. మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయాలి. బైబిల్లో చెప్తున్న మాట ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనంలో చెప్పబడుతుంది, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలు ఎక్కుతున్నది అని అక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియులారా, మరణపు దూత పాపానికి మరణానికి బిడ్డల్ని పట్టుకోవాలని తిరుగుతున్నాడు. ఈ సమయంలో ప్రతి తల్లి దేవుని సన్నిధిలో నిలబడవలసిన సమయం వచ్చేసింది. తన బిడ్డల కాపుదల కొరకు దేవుని సన్నిధిలో నిలబడాలండి. మోషే కాపుదల కొరకు మోషే తల్లి ప్రార్థనలో దేవుని సన్నిధిలో నిలవబడింది. కాబట్టి ఈ రోజున ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి తల్లి దేవుని పాదాలు పట్టుకోండి. నీ బిడ్డలు యవనస్తులైతే వారి కొరకు మొరపెట్టు, నీ బిడ్డలు పసిపిల్లలైతే వారి కొరకు ఎప్పటి నుండే ప్రార్థన చేయడం ప్రారంభించు. విలాప వాక్యంలో కూడా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సియోను కుమారి ప్రాకారమా, దివారాత్రము నీ కన్నీరు పారనిము, నదీ ప్రవాహం వలె నీ కన్నీరు పారనిము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు ఆయన తట్టు నీ చేతులు ఎత్తుము, ప్రతి తెల్లవారుజామున నీవు లేచి మొర్రపెట్టుము అని అక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంటది. ప్రియులారా, ప్రతి తల్లి తన బిడ్డల కొరకు తెల్లవారుజామునే లేసి దేవుని సన్నిధిలో కన్నీరు గర్చి ప్రార్థన చేయాలి. ప్రభా, ఈ దినమంతా నా బిడ్డకి నీ కాపుదల దయచేయనాయనా, నా బిడ్డని నీ రక్తకోట్ల భద్రపరచు ప్రభా, ఏ కీడు ఏ అపాయం నా బిడ్డను సమీపించకుండా కాపాడు ప్రభా, నా బిడ్డను ఆశీర్వదించు ప్రభా, నా బిడ్డ పెరుగుతుండగా నీ ఎడల భయభక్తుల్లో పెరగాలి ప్రభా, నా బిడ్డకు మంచి భవిష్యత్తు దయచేయి, ప్రకాశమానమైన భవిష్యత్తు దయచేయి ప్రభా అని ప్రతి తల్లి తన బిడ్డ కొరకు ప్రార్థన చేయాలి. అలా ఏ తల్లి అయితే తన బిడ్డ కొరకు ప్రార్థన చేస్తుందో ఆ తల్లి ప్రార్థన బట్టి ఆ బిడ్డలు దీవించబడిపోతారు. ప్రియులారా, మా తల్లి ప్రార్థన మాకు ఎంత ఆశీర్వాదకరంగా ఉందో మేము అనుభవించాం. ప్రియులారా, మా తల్లి దివారాత్రులు మా కొరకు కన్నీరు కాచేది. యవ్వన కాలంలో నశించిపోతున్న నా కొరకు నా తల్లి ఎంతో కన్నీరు కాచింది. ప్రియులారా, ఒకప్పుడు దేవుడు లేడు, నాకు ఈ దేవుడు వద్దు, ఏమిటి ఈ ప్రార్థనలు అనుకున్న నేను నా తల్లి ప్రార్థన ప్రవాహానికి ప్రియులారా నేను యేసయ్యను రక్షకునిగా అంగీకరించడం మాత్రమే కాదు, యేసయ్యను గురించి ప్రకటించే స్థితికి దేవుడు నన్ను తీసుకుని వచ్చినాడు. అవును ప్రియులారా, ప్రతి తల్లి తన బిడ్డల కొరకు మొరపెట్టాలి. ఓ తల్లి, నువ్వు మారు మనస్సు పొందిన వ్యక్తివైతే, రక్షణ పొందిన వ్యక్తివైతే, మారు మనస్సు పొందని రక్షణ పొందని నీ బిడ్డల కొరకు దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు కార్చాలి, ఏడవాలి. వారి రక్షణ చూసేంత వరకు దేవుని పాదాలు విడిచిపెట్టకూడదు. దేవుని పాదాలు పట్టుకొని ప్రభువా నాకు న్యాయము తీర్చు అని మొర్రపెట్టు. ఇక్కడ ప్రియులారా, ఈ తల్లి అలాగే దేవుని పాదాలు పట్టుకొని మొర్రపెడుతుంది. ప్రభువా, నా బిడ్డని ఈ నదిలో విడిచిపెడుతున్నాను, నా బిడ్డకి కాపుదల నీవే, నా బిడ్డను భద్రపరచవలసింది నీవే అని ఈ తల్లి మొర్రపెట్టడం ప్రారంభించిందండి. ప్రియులారా, ఈ తల్లి ప్రార్థన బట్టి దేవుడు ఆ బిడ్డను కాపాడినాడు. అవును ప్రియులారా, ప్రతి తల్లి ప్రార్థన తన బిడ్డను కాపాడుతుంది, మరణం నుంచి కాపాడుతుంది, అపాయం నుంచి కాపాడుతుంది, పాపము నుంచి కూడా కాపాడగలుగుతుంది. ప్రియులారా, ఇటీవల కాలంలో నేను ఒక అద్భుతమైన ఒక సాక్ష్యాన్ని నేను విన్నానండి. ఒక మంచి భక్తి కలిగిన
తల్లిదండ్రి ఉన్నారు. వారు నిత్యం ప్రార్థన చేస్తూ ఉండేవారు. దేవుని కొరకు యథార్థంగా బహుపరిశుద్ధంగా జీవించేవారు. వారికి ఒకే ఒక్క కుమార్తె ఉండింది. ఆమె దేవుడు అంటే పట్టి పట్టనట్టుగా ఉండేది, లెక్క చేయనట్లుగా ఉండేది. ఆమెకు లోకం అంటే ఇష్టం, బాయ్ ఫ్రెండ్స్ అంటే ఇష్టం. ఎప్పుడు బాయ్ ఫ్రెండ్స్తో తిరగాలని కోరుకుంటా ఉండేది. ఆ బాయ్ ఫ్రెండ్స్తో తిరిగితే ఉన్న అపాయం గురించి ఈమెకు తెలియదు. లోకంలో ఎంజాయ్ లేకుండా ఎట్లా, బాయ్ ఫ్రెండ్ లేకుండా ఎట్లా అని అలా చెప్తూ ఉండేదన్నమాట. తల్లి తండ్రి ఇద్దరు ఆదివారం మందిరానికి వెళితే ఈమె ఇంట్లోనే కూర్చోలేదు. ఎంతో చెప్పారు. ఇక ఆఖరికి ఆ బిడ్డకి చెప్పలేక దేవుని హస్తాలకు అప్పగించారు. ప్రభువా, ఇక నా బిడ్డను రక్షించవలసింది నీవే, నా బిడ్డను మార్చవలసింది నీవే ప్రభా, నా బిడ్డకున్న దురలవాట్ల నుండి విడిపించు అని ఆ తల్లిదండ్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఒకరోజు తల్లిదండ్రిని ప్రార్థనకు పోనిచ్చి ఈమె తన బాయ్ ఫ్రెండ్తో కలిసి బయటికి వెళ్ళింది. ఈమె తన బాయ్ ఫ్రెండ్, అలాగే తన ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ అందరూ కలిసి ఒక లాడ్జికి వెళ్ళారు. అక్కడ ఈమె స్నేహితురాలు అలాగే ఆ ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఒక భయంకరమైన ప్లాన్ వేశారు. అది అమ్మాయికి తెలియదు. ఏదో ఫ్రెండ్స్ అనుకుంది, సరదాగా వెళ్ళాలి అనుకుంది, తప్పేముంది అనుకుంది, వెళ్ళింది. ప్రియులారా, అక్కడికి వెళ్ళగానే వాళ్ళందరూ డ్రింక్ తాగుతూ దానిలో ఈమెకు మత్తు మందు కల్పించేశారు. మత్తు మందు కల్పించేసినప్పుడు ఈమె స్పృహ కోల్పోయిన పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రుల ప్రార్థన ఈమెను ఎలా కాపాడిందంటే, ఆ లాడ్జి మీదకి పోలీసులు వచ్చారట. పోలీసులు వచ్చి తలుపు తట్టేటప్పటికి ఈ పరిస్థితిలో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లిపోయారు. ఆ పరిస్థితులు ఈమె స్పృహతో ఉంటే ఈమెను ఒక వేశ్య అని జైల్లో వేసేవాళ్ళు. భయంకరమైన అవమానం వచ్చేది. ఆ పరిస్థితిలోంచి ఈమెను దేవుడు ఎలా తప్పించాడంటే, ఈమె స్పృహ కోల్పోయింది. ఆ మత్తు మందు డోసు ఎక్కువైపోయింది, ఈమె స్పృహ కోల్పోయింది. 1, ఆమె శరీరం భద్రపరచబడింది. 2, ఆమె పరువు కూడా భద్రపరచబడింది. కారణం ఆమె తల్లిదండ్రి యొక్క ఆ ప్రార్థన ఫలితమే. తర్వాత ఈమెను హాస్పిటల్లో చేర్చారు. కొనవైపురితో కొట్టుమిట్టాడుతూ ఉండింది, స్పృహ కోల్పోయిన పరిస్థితిలో ఉండింది, ప్రాణంతో పోరాడుతూ ఉండింది. అక్కడ తల్లిదండ్రి కన్నీరుగా వచ్చి ప్రార్థన చేశారు. ఈమె కళ్ళు తెరిచి చూసేటప్పటికి హాస్పిటల్లో ఉంది. ఏమైంది అని జరిగిందంతా తెలుసుకున్నప్పుడు ఆ సహోదరి, ఆ యవ్వన బిడ్డ ప్రియులారా బెత్తరబోయింది అనమాట. అవును ప్రియ సహోదరులారా, యవనస్తులారా జాగ్రత్త. నీ అడుగులు ఎటు పడుతున్నాయో జాగ్రత్త. నువ్వెవరితో స్నేహం చేస్తున్నావో జాగ్రత్త. ఈ లోకం పరిస్థితి బాగోలేదు. ఈ లోకం మానవుల్ని మోసం చేసే పరిస్థితిలోనికి నడిపిస్తుంది. పాపం అనేది ఎంజాయ్మెంట్ అని, సరదాని తీసుకుని వెళ్ళిపోతుంది. ఆఖరికి వారి బ్రతుకులు కుక్కలు చించిన విస్తరలా మారిపోతున్నాయి. వారి బ్రతుకు భయంకరమైన శాపాన్ని అనుభవిస్తున్నారు. ఎంతో మంది యవన బిడ్డలు ప్రియులారా వారి జీవితాలు ఇలా పాడు చేసుకున్న వారు ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఎవరు చిక్కుకోకూడదని, ముఖ్యంగా క్రైస్తవులైన దేవుని బిడ్డలు, మంచి భయభక్తులు కలిగిన తల్లిదండ్రులకు బిడ్డలైన వారు ఇటువంటి పాపంలో చిక్కుకోకూడదని ఈరోజు దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు నువ్వు లోబెట్టడం అనేది నీకెంతో ఆశీర్వాదకరం. నీకున్న చెడు స్నేహాలని విడిచిపెట్టు, లేదంటే ఒకరోజు ఆ చెడు స్నేహాలు నిన్ను పతనానికి తీసుకుని వెళ్ళిపోతాయి. నీ తల్లిదండ్రులు నిన్ను కాపాడటానికి దేవుడు ఇచ్చిన దేవుని దూతలు ప్రియులారు. నీ తల్లిదండ్రులు నువ్వు పుట్టినది మొదలుకొని నిన్ను ఎలా కాపాడుతున్నారు, చిన్నప్పటి నుంచి నీకెంతగా వారు భద్రతనిస్తున్నారు, నీ కోసం వారెంత త్యాగం చేస్తున్నారు. నీ తల్లిదండ్రులు ఎక్కడ దుఃఖ పెట్టవద్దని మనం చేస్తున్నాను. నీ తల్లిదండ్రుల మాట వినమని మనం చేస్తున్నాను. ప్రియ యవన బిడ్డలారా, తల్లిదండ్రులకు లోబడితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. తల్లిదండ్రులు ఎదిరిస్తే ఒక భయంకరమైన శాపం మీ మీద ఉంటుంది. తల్లిదండ్రుల మాటకు లోబడి వారు చెప్పినట్టు నడుచుకునే వారిని, వారి తల్లిదండ్రులు గౌరవించే వాళ్ళని దీర్ఘాయుష్మంతులుగా చేస్తానని దేవుడు చెప్పాడు. ఒకవేళ తల్లిదండ్రులు ఎదిరిస్తే నీ దీర్ఘాయుష్యు తొలగిపోతుంది. నీకు మరణాన్ని నువ్వు కలుగు చేసుకునే వ్యక్తిగా మారిపోతున్నావు. ఆ శాపంలో నువ్వు ఉంటున్నావు. కాబట్టి ప్రియులారా, ఎవరు తల్లిదండ్రులను ఎదిరించొద్దు. అలాగే తల్లిదండ్రుల వారు తమ బిడ్డల కొరకు ప్రార్థించుట మానద్దు. మీ బిడ్డలు వినకపోయినా వారి కొరకు మొర్ర పెడతా ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి, దేవుని పాదాలు పట్టుకోండి. దేవుడు ఖచ్చితంగా ఒకరోజు మీ బిడ్డను ఒక మంచి బిడ్డగా మీకు అప్పగిస్తాడు. ఇక్కడ మోషే జీవితంలో అదే జరిగింది ప్రియులారా. ఈ తల్లి కన్నీటితో ప్రార్థన చేసింది, మోషేను భద్రపరిచింది. జమ్ము పెట్టె పూసింది, అలాగే జమ్ము పెట్టెకు ఆ బురద పూసింది, జిగటమన్ను పూసింది, దానికి కీలు పూసింది. ప్రియులారా, ఈ విషయంలోనే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఒక ఆలోచన ఏంటి అంటే, జిగటమన్ను కన్నీటి ప్రార్థనకు గుర్తుగా దేవుడు చెప్పాడు, కీలు దేవుని యొక్క వాక్యానికి గుర్తుగా చెప్పాడు. ఎవరైతే తమ బిడ్డల్ని ప్రార్థనలో వాక్యంలో భద్రపరుస్తారో ఏ అపాయము వారిని ముట్టలేదు ప్రియులారా.
బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియ తల్లులారా, తండ్రులారా, మీ పిల్లలు ఇంకా పసివారైతే వారిని ఎప్పటి నుంచే దేవుని మందిరానికి నడిపించండి. దేవుని యొక్క వాక్యంలో వారిని పెంచండి. ఒక క్రమమైన భక్తిలో వారిని నేర్పించండి. ప్రార్థన, వాక్యం ఈ రెండు తప్ప లోకం అనేది ఎక్కడ వారికి అంటకుండా వారిని కాపాడండి. ఇహలోక మాలిన్యం ఎక్కడ వారికి అంటకుండా మీ బిడ్డల్ని కాపాడండి. ప్రియ తల్లిదండ్రులారా, వారి కోసం ప్రార్థన చేయండి. వారి చుట్టూ కంచి వేయండి. మీ పిల్లలు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు, మీ పిల్లలు కాలేజెస్కి వెళ్ళేటప్పుడు వారి తలల మీద మీరు చేతులుంచి ప్రార్థన చేసి వారిని పంపించండి. దుష్టుని కన్ను ఎక్కడ నా బిడ్డల మీద పడకూడదు ప్రభువా, ఏ కీడు ఏ అపాయం నా బిడ్డలకు రాకూడదు ప్రభువా అని ప్రార్థన చేసి మీ బిడ్డలకు తోడుగా దేవుని దూతలు ఇచ్చి పంపించండి. అప్పుడు మీ ప్రార్థన వారిని క్షేమంగా మీ ఇంటికి తీసుకుని వస్తుంది. ప్రియులారా, ఈ దినాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే బయటికి వెళ్ళిన వ్యక్తి క్షేమంగా తిరిగి వస్తాడని చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా మన భారతదేశంలో ప్రియులారా, ఈ రోజున పేపర్ తెరిస్తే ఎలాంటి వార్తలు మనం చదువుతున్నాం. ఎక్కడ చూసినా అత్యాచారాలు, చిన్న పిల్లలు కూడా చేర్చబడుతున్నారు. ప్రియులారా, ఇంత భయంకరమైన శాపం అనుభవిస్తున్న మన దేశంలో ప్రియులారా, మనల్ని, మన కుటుంబాల్ని మనం భద్రపరచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మనల్ని ఎలా భద్రపరుచుకుంటామంటే ప్రార్థనలోనే భద్రపరచుకోగలం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, ప్రార్థనలో మీ కుటుంబాన్ని భద్రపరచుకోండి. ప్రియులారా, ఇక్కడ చూడండి, మోషే తన తల్లి ప్రార్థన బట్టి ఎంత భద్రంగా భద్రపరచగలిగినాడు. అంత మాత్రమే కాదండి, ఆ బిడ్డను ఆ పెట్టెలో పెట్టిన తర్వాత, ఆ నైలు నదిలో విడిచిపెట్టిన తర్వాత ఆ బిడ్డ ఎక్కడికి వెళతాడో చూడమని మిరియామును నిలబెట్టిందండి జ్ఞానము కలిగిన ఆ తల్లి. అవును ప్రియులారా, కొన్నిసార్లు బిడ్డల యొక్క ప్రవర్తన తల్లిదండ్రులు గమనించాలి. వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, నా బిడ్డ ఎలాగున్నాడు, బాగా చదవగలుగుతున్నాడా, నా బిడ్డకి ఏదైనా బాధ ఉందా, నా బిడ్డ ఏదైనా నాతో చెప్పుకోలేక బాధపడుతున్నాడా, ఇలాంటివి కూడా తల్లిదండ్రులు ఆలోచించాలండి. బిడ్డలకు అటువంటి స్వేచ్ఛనివ్వాలి. తల్లిదండ్రులతో స్వేచ్ఛగా మాట్లాడగలిగిన ఆ స్వేచ్ఛ బిడ్డలకు ప్రతి తల్లిదండ్రి ఇవ్వాలి. అప్పుడు బిడ్డలు స్వేచ్ఛగా వారి బాధని తల్లిదండ్రులతో చెప్పుకోగలుగుతారు. ప్రియులారా, ఈ రోజులు ఎట్టున్నాయంటే తల్లిదండ్రులు బిడ్డలతో సమయం గడపకపోవటం వలన, బిడ్డల మీద అటువంటి శ్రద్ధ వహించకపోవటం వలన ఈ పిల్లలు ఎవరెవరో ఫ్రెండ్స్ స్నేహాలు పట్టేస్తున్నారు, వాళ్ళు చెడ్డోళ్ళు అయిపోతున్నారు, వీళ్ళని తప్పుదారిలో నడిపించేస్తున్నారు. ఆఖరికి తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల యొక్క నాశనమైన స్థితిని చూసి గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ప్రియ తల్లిదండ్రులారా, మీకందరికీ నేను ఒక హెచ్చరిక తెలియజేస్తున్నాను. ఒక దేవుని సేవకునిగా నేను మీతో ఒక మాట చెప్తున్నాను. మీ బిడ్డల యొక్క ప్రవర్తన మీరు గమనించాలి. అలాగే దైవికమైన భక్తిలో వారిని పెంచవలసిన బాధ్యత కూడా మీ మీద ఉంది. చూడండి, ఓ చెట్టు మనం నాటితే దానికి నీరు పోస్తాం, ఎరువు వేస్తాం, బాగా ఎదిగి రావాలని కోరుకుంటాం, అది కాయలు కాయాలని కోరుకుంటాం. అది కాయలు కాసిన రోజు మనకే కదండి సంతోషం. మీ బిడ్డలు వర్ధిల్లితే మీకు సంతోషమైనప్పుడు వాళ్ళు వర్ధిల్లటం కోసం మీరేం చేస్తున్నారు? ఈ విషయమై మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవద్దా? చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డల్ని దేవునిలో పెంచకుండా, దేవుడిచ్చి ఆశీర్వాదములు వారికి అందించకుండా, ఆత్మీయంగా వాళ్ళని కట్టకుండా వాళ్ళ నుంచి ఒక మంచి జీవితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది ఎలా ఉందంటే, విత్తనాలు నాటకుండా చెట్టు దానంతటది మొలిసి కాయలు గాయాలి అని ఎదురు చూస్తున్నట్టుంది. ఇది జరగదు కదా ప్రియులారా. ఇక్కడ మోషే తల్లి తన బిడ్డను ఆ జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో వదిలిన తర్వాత తన అక్కని అక్కడ నిలబెట్టింది. మోషే అక్క అక్కడ ఆ పెట్టె ఎటు పోతుంది, ఆ బిడ్డకి ఏం జరుగుతుంది అని గమనిస్తా ఉండింది. ప్రియులారా, దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఎంత గొప్పదంటే, తన కుటుంబంలో, తన బిడ్డల కుటుంబాల్లో ఏ నష్టాన్ని కూడా దేవుడు రానివ్వడు. ప్రియులారా, మోషేని దేవుడు ఇక్కడ కాపాడిన విధానం ఒక అద్భుతం. మోషేని పెట్టెలో పెట్టి నైలు నదిలో విడిచిన ఆ సమయానికే ఆ దేశపు రాజు యొక్క కుమార్తె స్నానానికి రావటం జరిగిందండి. ఫరో కుమార్తె స్నానానికి వచ్చింది. ఆమె చెలికత్తులు కలిసి ఒడ్డు మీద అలా నడుచుకుంటా వస్తున్నారు. ఒక అద్భుతమైన పెట్టె ఆ నదిలో కనబడతా ఉంది. ఏమిటి ఆ పెట్టె, చూద్దాం, తీసుకురండి అని ఆమె తన చెలికత్తెలను పంపించింది. వాళ్ళు వెళ్ళి ఆ పెట్టెను తీసుకొచ్చి తెరిచేటప్పటికి ఆ పెట్టెలో ఒక అందమైన బాలుడు నవ్వుతూ కనబడ్డాడు. వీడు హెబ్రీల పిల్లోడు అని ఆ ఫరో కుమార్తె అన్నది. వాస్తవానికి ఐగుప్తీయులకి హెబ్రీలంటే మహాద్వేషం. చాలా తక్కువగా వారిని చూస్తారు. ఐగుప్తీయులకి ఇశ్రాయేలీయుడు, గొర్రెలు కాసేవారు ప్రతి ఒక్కరు హేయులు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అలాంటిది ఆ స్త్రీకి ఈ బిడ్డను చూడగానే వాత్సల్యం పుట్టడం ప్రారంభించింది. ఆమె కనలేదు,
ఆమె ఆ బిడ్డ కోసం ఏ త్యాగము చేయలేదు. ఆ బిడ్డను అలా చూడగానే ఆమె హృదయంలో వాత్సల్యము, దయ కలగటం ప్రారంభించింది. ఈ బిడ్డ ఇంత చక్కగా ఉన్నాడే, ఈ బిడ్డకి మరణం ఎందుకు ఇలాగూ పెట్టెలో పెట్టబడి నదిలో వదిలిపెట్టబడ్డాడు, ఈ బిడ్డకి ఏ మరణం రాకూడదు, ఈ బిడ్డ క్షేమంగా ఉండాలని ఆమె వెంటనే ఆలోచించుకుంటా ఉన్నది. వెంటనే ఆ స్థితి అంతటినీ గమనిస్తున్న మోషే అక్క పరిగెత్తుకుంటా వచ్చింది. ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా మీ కొరకు ఇశ్రాయేల్లో ఎవరినైనా పిలుచుకొని రమ్మంటారా ఈ బిడ్డని పెంచడానికి అని అడిగింది. వాస్తవానికి ఆ మాట అడగటానికి ఆమెకు ఎంతో ధైర్యం కావాలి. ప్రియులారా, దేవుని యెడల భయభక్తులు కలిగిన ఒక వ్యక్తి ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు, శక్తి కలిగిన కార్యాలు చూస్తాడు, చేస్తాడు. ప్రియులారా, ఆ స్త్రీని వెళ్ళి ఈ మిరియాము అడిగినప్పుడు ఆమె వెళ్ళి పిలుచుకురా అంటది. అలాగే మిరియాము వెళ్ళి తన సొంత తల్లిని తీసుకుని వస్తుంది. నేను అనుకుంటాను అప్పటికి మోషే తల్లి ప్రార్థనలో ఉండి ఉంటుంది. ప్రియులారా, ప్రభువా నా బిడ్డను నీ చేతులు అప్పగిస్తున్నాను, నా బిడ్డ నువ్వే కాపాడు ప్రభువా అని తను దేవుని పాదాలు పట్టుకొని మొర్రపెట్టడం ప్రారంభించింది. కాబట్టి దేవుడు మరలా తన బిడ్డను క్షేమంగా ఇంటికి చేరుస్తున్నాడు. ప్రియ తల్లులారా, తండ్రులారా, మీ బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ వాళ్ళ జీవితంలో ఒక మార్పు మీరు చూడాలంటే, వాళ్ళ యొక్క క్షేమ స్థితిని మీరు చూడాలంటే మీరు చేయవలసిన పని ఏంటి అంటే ప్రార్థన చేయటం ప్రారంభించండి. అలాగే ప్రతి తల్లి తండ్రి మీ కుటుంబాన్ని ప్రార్థనలో భద్రపరుచుకోండి. ప్రతి ఒక్కరూ ప్రియులారా మీ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. స్త్రీలైన వారు తమ భర్త కొరకు, తమ బిడ్డల కొరకు ఒక్కొక్కరి పేర్లు ఎత్తి వారి క్షేమ స్థితి కోసం, వారి ఆరోగ్యం కోసం, వారి భవిష్యత్తు కోసం, అందరి కోసం మీరు ప్రార్థన చేయండి. అలాగూ మీరు ప్రార్థన చేయటం ద్వారా మీ కుటుంబం అంతటి చుట్టూ మీరు ఒక కంచె వేసిన వాళ్ళు అవుతారు. దేవుని కాపుదల్లో మీ కుటుంబం భద్రపరచబడుతుంది. ఏ కీడు, ఏ అపాయం మీ ఇంటిని సమీపించదు. అందుకే దావీదు ధైర్యంతో ఒక చక్కని వాగ్దానం చెప్తాడు, నా ప్రక్కన 1000 మంది పడినను, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నా యొద్దకు రాదు అనే మాట దావీదు చెప్తా ఉంటాడు. కారణం, యెహోవా నీవు నాకు తోడై ఉండువు అని చెప్తాడు. అవును ప్రియులారా, మీ బిడ్డలకు దేవుని తోడుగా ఇవ్వండి. దేవుడు మీ బిడ్డలకు దూరం అయ్యే పరిస్థితి తల్లిదండ్రులుగా మీరు చేయవద్దని బ్రతిమలాడుతున్నాను. ఈ దినాల్లో తల్లిదండ్రులు ఎలాగ మారిపోతున్నారంటే, బిడ్డల్ని ఆదివారం నాడు దేవుని మందిరానికి పంపించకుండా ఆయా పనులకు పంపించే వాళ్ళుగా అయిపోయారు. పిక్నిక్లకు పంపిస్తున్నారు, లేదంటే మరొక చోటికి పంపిస్తున్నారు, స్కూల్స్కి, కాలేజెస్కి, ట్యూషన్స్కి పంపిస్తున్నారు, వీటన్నిటికీ పిల్లల్ని పంపిస్తున్నారు. కానీ దేవుని మందిరానికి నీ పిల్లలను నడిపించగలుగుతున్నావా? ఒక తల్లిగా, తండ్రిగా, ప్రియ సహోదరి, సహోదరుడా, నీకు నీ బిడ్డల్ని ఇచ్చింది దేవుడు. ఒకనొక దినమున దేవుడు నేను లెక్క అడగబోతున్నాడు. నీ బిడ్డల్ని నువ్వు ఎలా పెంచావో కూడా దేవుడు నేను లెక్క అడుగుతాడు. ఆ దినమున నువ్వు దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఈ బిడ్డలు యెహోవా అనుగ్రహించిన స్వాస్థ్యం, ఆయన ఇచ్చాడు. ఆ బిడ్డల్ని నువ్వు దేవుని కొరకు పెంచవలసిన బాధ్యత నీ మీదే ఉంది. నీ బిడ్డల క్షేమం కోసం ప్రార్థన చేయాలి. అప్పుడు వారు క్షేమంగా ఉండటం, దేవుని చేతిలో క్షేమంగా ఉండటం మీరు చూడగలుగుతారు. ప్రియులారా, ఈ తల్లి ఎంత చక్కగా ప్రార్థన చేస్తూ తన కుటుంబాన్ని కట్టుకుంది. మరణమైపోబోతున్న తన కుమారుని ఎంత చక్కగా తను కాపాడుకోగలిగింది. ఇటువంటి ఆత్మీయ అనుభవం మనందరి జీవితాల్లో కూడా ఉంటే మనం ఎంత దీవించబడతాం. ప్రియులారా, ప్రియ తల్లులారా, మీ ప్రార్థన మీ కుటుంబానికి ఎంతో అవసరమని గుర్తుపెట్టుకోండి. మీ ప్రార్థన మీ ఇంటిని కడతది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టును. ఆమె తన ఇంటిని కట్టుకునేంత శక్తి ఆమె ప్రార్థన ద్వారా దేవుడిచ్చాడు. మీ ఇంట్లో ప్రతి పరిస్థితిని దేవుడు మార్చగలడు. సహోదరి, నువ్వు మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించు. ఏ స్థితిలో మీ కుటుంబం నలిగిపోతుందో, ఏ పరిస్థితిలో మీరు వేదన పడుతున్నారో, వాటన్నిటి నుంచి విడుదల పొందాలంటే దేవుని పాదాలు పట్టుకుని మొర్రపెట్టడం ప్రారంభించు. నిశ్చయంగా దేవుడిచ్చే విడుదల మీరు చూస్తారు. ఇక్కడ మోషేను తిరిగి ఇవ్వటం మాత్రమే కాదు, దేవుడు మోషేతో పాటు దేవుడు ఒక గిఫ్ట్ను కూడా ఇస్తున్నాడు. అదేంటో తెలుసా అండి? ఆ ఫరో కుమార్తె అంటది, ఈ బిడ్డను పెంచు, నేను నీకు జీతం ఇస్తాను అంటది. ఏమండి, తల్లి తన సొంత కన్న బిడ్డను పెంచటానికి జీతమా? అసలు ఆ బిడ్డ నా చేతుల్లోనే ఉండడు, వాడు చచ్చిపోతాడేమో, ఈ బిడ్డ చావు నేను చూడలేను అనుకుంది. అయితే దేవుడు ఆ బిడ్డను తిరిగి ఇచ్చాడు. ప్రియులారా, అవును ప్రియులారా, ప్రార్థన ఏ పరిస్థితినైనా మార్చగలదు. ప్రార్థన రాజశాసనము నుండి కూడా తప్పించగలదు. మరణ శాస్త్రం ఉంది, ఆ రాజ్యములో బ్రతికిన మగబిడ్డలు ఎవ్వరూ లేరండి. అయితే మోషే బ్రతకడానికి కారణం మోషే తల్లి యొక్క ప్రార్థన అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. దేవుని యొక్క నిత్య ప్రణాళిక. ప్రియ తల్లి, తండ్రి, నీ బిడ్డల్ని కూడా దేవుడు ఉన్నతమైన రీతిలో దీవించాలనేది దేవుని యొక్క నిత్యమైన ప్రణాళిక. నీ బిడ్డల కోసం నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు? జాన్ వెస్లీ తల్లి సూసన్నా వెస్లీ ప్రతి బిడ్డ కొరకు వాళ్ళ పడకల దగ్గర మోకరించి ఖచ్చితంగా గంట సేపు రోజు ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేసేదట. మరి ఒక తల్లిగా నీ బిడ్డల కొరకు నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? నీ బిడ్డలో ఒక మంచి భవిష్యత్తు కలిగి ఉండాలంటే, ఒక శ్రేష్టమైన జీవితం వాళ్ళు జీవించాలంటే ఒక తల్లిగా నీ ప్రార్థన చాలా అవసరం.
నీ పిల్లల్ని నువ్వెంతవరకు అలాగూ ప్రార్థనలో భద్రపరచగలుగుతున్నావు? ప్రియ తల్లి తండ్రులారా, మీరందరూ మీ బిడ్డల్ని దేవుని సన్నిధికి నడిపించండి. దేవుని సన్నిధిలో పెంచడం ప్రారంభించండి. వారు ఉన్నతమైన రీతిలో దీవించబడతారు. వారు దీవించబడిన ఆ బహుమానం, ఆ ప్రతిఫలం మీరే పొందుతారండి. ప్రియ తల్లులారా, తండ్రులారా, ఈ రోజున బిడ్డల్ని తల్లిదండ్రులు ఎలా పెంచేస్తున్నారంటే, మా పిల్లోడు బాగా చదవాలి, బాగా మంచి ఉద్యోగం సంపాదించాలి, కోట్ల లక్షల రూపాయలు నా బిడ్డ సంపాదించాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటున్నారు. వాస్తవమే, వీళ్ళు కోరుకున్నట్టు బిడ్డలు బాగా చదువుతున్నారు, మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు, కోట్లు లక్షలు సంపాదిస్తున్నారు. కానీ ఈ తల్లిదండ్రికి ముద్ద పెట్టే పరిస్థితి కూడా లేదు. వీళ్ళని నెట్టేస్తున్నారు ఇళ్లలోంచి. నీ డబ్బు దేనికి పనికి వస్తుంది చెప్పండి ప్రియులారా? నీ పిల్లలు దేవుని చేతిలో ఉండాలని కోరుకో. నీ పిల్లలు దేవుని ఇట్లా భయభక్తులు కలిగి జీవించాలని కోరుకో. దేవుని ప్రేమించే బిడ్డగా నీ బిడ్డను పెంచు. అప్పుడు నీ బిడ్డ అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోతాడు. యోహాను గురించి బైబిల్లో రాయబడిన చక్కని మాట, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు అని దేవుని యొక్క దూత చెప్తుంది. కాబట్టి మీ బిడ్డలందరూ కూడా దేవుని చేతిలో, దేవుని కాపుదల్లో వర్ధిల్లునట్లు మీ ప్రార్థనలో వారిని భద్రపరచండి. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా నేను మీకు ఇస్తున్న సందేశం ఇదే ప్రియులారా, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని ప్రార్థనలో భద్రపరచుకోండి. దుఃఖ దినములు చూడకుండా క్షేమకరమైన దినములు మీరు చూడగలుగుతారు. ఇప్పుడే మీ జీవితంలో తీర్మానం చేసుకోండి. నా బిడ్డల కొరకు ఇలా ప్రార్థన చేస్తాను, నా కుటుంబం కోసం ఇలా ప్రార్థన చేస్తాను. ఇప్పుడే ఒక తీర్మానం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులు, తల్లిదండ్రులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, వారందరినీ ఇప్పుడే నీ ఆత్మతో నింపండి, బలమైన ప్రార్థన ఆత్మతో నింపండి. ప్రభువా, బిడ్డలను ఎంత శ్రేష్టమైన బహుమానంగా నీవు ఇచ్చావు నాయన. అయ్యా, వారిని శ్రేష్టమైన రీతిలో పెంచడానికి ఈ తల్లిదండ్రులకు మీరు జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈ బిడ్డల్ని బాల్యం నుంచి నీ సన్నిధికి నడిపించడానికి ఈ తల్లిదండ్రులకు కృప చూపించండి. బాల్యం నుండి ఈ బిడ్డలు ప్రభువా నీ చేతుల్లో వర్ధిల్లటానికి కృప దయచేయండి. తండ్రి, ఇప్పటికే యవ్వన కాలానికి వచ్చిన బిడ్డలు, నీ సన్నిధికి దూరమైన బిడ్డలు మరలా తిరిగి ప్రభువా నీ సన్నిధికి రావటానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి, చెడ్డ స్నేహాల్లో ఉన్న యవ్వన బిడ్డలందరినీ యేసు నామములో బంధకములు త్రెంచి, పాపపు బంధకము నుండి విడిపించి వీరిని పరిశుద్ధతలోనికి, నీ మందిరములోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. యవ్వన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, వారిని మీరు ఇప్పుడే ముట్టండి, వారి హృదయాన్ని తెరవండి ప్రభా. నీ పరిశుద్ధత వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, ఎంతమంది అయితే తల్లిదండ్రులు మా బిడ్డలు మా మాట వింటలేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదని కుమిలిపోతున్నారు ప్రభా, ఆ తల్లిదండ్రులు మీరు ఓదార్చమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినం మొదలుకొని ఆ తల్లిదండ్రులకు ఒక బలమైన ప్రార్థనాత్మని ఇవ్వండి అయ్యా. వారి బిడ్డలు మీరు మార్చండి నా తండ్రి. తల్లిదండ్రుల మీద ప్రేమ పుట్టించండి, భయభక్తులు పుట్టించండి ప్రభా. అయ్యా, వారందరూ కూడా ప్రభా నీ సన్నిధిలో వర్ధిల్లటానికి కృపద ఇచ్చేయండి. వారి నెమ్మదితో, సంతోషంతో జీవించడానికి కృపద ఇచ్చేయండి ప్రభా. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా నీవుంటే మాకు చాలు అనే అనుభవంలోనికి ప్రతి కుటుంబం రావడానికి కృపద ఇచ్చేయండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. ముఖ్యంగా ప్రభా, తల్లిదండ్రులు నిర్లక్ష్య పెడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని మీరు హెచ్చరించండి నా తండ్రి. వారిని తల్లిదండ్రిని గణపరిస్తేనే కదా దీర్ఘాయుష్యు. అయ్యా, వారిని తక్కువగా చూస్తే భయంకరమైన శాపాలు బైబిల్లో రాయబడ్డాయి కదా. ఇవన్నీ గ్రహించి ప్రభా, ఈ బిడ్డలందరూ తల్లిదండ్రిని ప్రేమతో చూడటానికి కృపద ఇచ్చేయండి ప్రభా. బిడ్డల చేత నిర్లక్ష్యానికి గురైన, గాయపరచబడిన ప్రతి తల్లిదండ్రి హృదయాన్ని తాకండి. వారి బాధలన్నిటి నుంచి విడుదల దయచేయండి. యెషయా 60:20 ప్రకారం వారి దుఃఖ దినములు సమాప్తము చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభా. నీలో కట్టబడి ఫలించడానికి కృపద ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. వృద్ధులుగా ఉన్న తల్లిదండ్రులు ప్రభా, ఎవరెవరైతే షుగర్ చేత, బీపీ చేత, గ్యాస్ ట్రబుల్ చేత బాధపడుతున్నారు, యేసు నామములో ఇప్పుడు వారిని ముట్టండి ప్రభా. ఆ వ్యాధుల నుంచి వారికి ఇప్పుడు విడుదల దయచేయండి ప్రభా. స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ కుటుంబాలను మీరు దీవించమని నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, క్రమం తప్పకుండా ప్రార్థన చేయండి. మీ కుటుంబం అంతటి కొరకు ప్రార్థన చేయండి. మీ బిడ్డల్ని దేవునిలో పెంచండి. ప్రియ యవ్వన బిడ్డలారా, మీ తల్లిదండ్రులకు లోబడండి. అదెంతో ఆశీర్వాదం. దేవుడు అటువంటి కృప మీకు అందరికీ దయచేయను గాక. మీ ప్రార్థన అవసరతలు, మీ విన్నపములు తప్పక మాకు తెలియపరచండి. మేము మీకోసం ప్రార్థన చేస్తాం. అలాగే ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా మీరు ఈ కార్యక్రమానికి దీవెనకరంగా మారండి. 1 లేదా 2 కార్యక్రమాలు మీరు స్పాన్సర్ చేయండి. తద్వారా ఇలాంటి శ్రేష్టమైన సందేశాలు విని అనేక మంది బిడ్డల జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో ఒక మార్పుని మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రియులారా, ఒక మంచి పని కోసం, దేవుని రాజ్య వ్యాప్తి కోసం, కుటుంబాలు సంతోషంతో జీవించే దానికోసమే ఈ రోజే మీరు ఒక తీర్మానం చేయండి. అలాగే మీ కుటుంబం అంతటి కోసం ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుడు మిమ్మల్ని అందరినీ సమాధానంతో, సంతోషంతో నింపి సమృద్ధి అయిన కృపతో దీవించును గాక. ఆమేన్.